తనయా తనయా తీరన నీరుండవు ఆరెన నాసలు తనయా తనయా తీరన నీరుండవు ఆరెన మాసలు తీరదాయే విసి హృదయదాతకు విసియింపయిలలో నిసియావరుచే తనయా తనయా తీరన నీరుండవు ఆరెన మాసలు నేరు సినిమోముగాంచుతూ నిసియోటి ధరపై ప్రియకాతు నడబాసి కడగల్ల నేరు సినిమోముగాంచుతూ నిసియోటి ధరపై తనయా తనయా తీరన నీరుండవు ఆరెన మాసలు కనలేదు నీ మోము వినలేదు నీ పలుకును సొమ్మా అయ్యయ్యో ఇప్పుడు కూడా ఎంత పరాభవం జరుగుతున్నది ఇప్పుడు కూడా ఎంత పరాభవం జరుగుతున్నది ప్రాణపతి ఇటు అవస్థ ఎందు నీవు నాకు సహాయపడుటకు నా అండున్నది కదా ప్రాణేశ్వర ఎందున్నావో కదా ప్రాణేశ్వర ఎందున్నావో కదా ఓహో ఈమె పతి విదూరయా యవతియో కాని అదీనుగాక ముందెప్పుడో ఎప్పుడో ఎక్కడో వినది
గెల్లది స్వరము ఆయనను విచారించిన తప్పేమున్నది? పడతి పడతి యవతి వీవు నాలుగరుగ వాపోవుదురావు. నీ కొడుకా? అవునయ్యా. పాపము యథానగతించే ఎవ్వరు నీకును చుట్టములు లేరా? నాకెవ్వరూ లేరయ్యా. ఈ నదిరే ఇంటి ఎట్లు వచ్చి శ్మశాన చోనికి చిత్రమయ్యడు నీ దివసింపుమో ఏటి ఫలమే ఊరలంబుమా నీవెవరివో నేనెరుగల్ మసనంబు లోపల తిరిగెడు భూతనాథుడవో దీనదశాకలల కృషిల్చున కరుణ అనుగ్రహించుటకు గాదను చిన్న సిద్ధమూర్తివో అభాగ్య దేవతల్ ఏమి ఈ మాని నేను చూసినప్పటి నుండి నా హృదయం అకారణముగా దుఃఖ సంకులం ఒకటియే కాక విశేషించి ఈ అలివేలి నోట వసించెడు అలివేని నోట వసించెడు ఒక్కొక్క మాట ఒక్క వజ్రాయుధమై పెకల్చెడు శిలాకృతిగాంచిన నాదు మానసము యమ మాట పొందికయన్ యమ మాట పొందికయ వెల్గు తెరంగు నొదంతమెల్లా ఇసి అనరాదు గాని సృహించునో చంద్ర అని నే అనరాదు కానీ అదిగాక ఈ కాంత కష్టోదంతం వల్ల మందభాగ్యుడునైన నాకే తగిలి వచ్చుతున్నది. చనిపోయిన వీడు మా నాయన నిజము తెలియక నేనేలా కీడు జింకించవలే? నాయనా నీకు అమ్మంగళము ప్రజగదుమగాకయ్యా, నీకు దీర్ఘాయురారోగ్యగలము. ఆ వీడెవడే నాకేం నా విధి అందు నేను ఒక విధముగా ప్రవర్తించరాదు కదా. మానిని ఏమయ్యా? ఓ మానిని ఏమయ్యా? నా ఆజ్ఞ లేకుండా ఈ కాటికి ఈ శవనేల తెచ్చితో ముందు చెప్పుము. శవదహనమునకు కూడా ఒక ఆజ్ఞ కావాలేనా? ఏమి శబరి ఇచ్చటి కాటి చట్టములు బొత్తుగా గుర్తెరుగుకున్నావే? ఎరుగనయ్యా. ఎరుగువా? ఎరుగనయ్య. ఎవరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన చుంకమును చెల్లించిన గాని మేమి శవదహనముకు నీవు భలే తెగురాలి ఉన్నావు గాని పద ఇప్పుడై నా తెరవా
తడవయ్యనుమా ఏల నిల్చెదవు నీ కుమారుని కలేవరి మౌన పారవైచదను అంతదనక పోవా ముదితవుగానే బ్రతికిపోయితివి ఇంకా దొల్లంగు మిచ్చట ఓ దయమయ్య నన్ను క్షమింపుమయ్యా. విప్రుడు ఇంట యుడిగము చేసుకున్నది కానీ రాసవాసము జరిగిన నేను పేదరాలనయ్యా. నీకే మూలమును నేను కాటి సుంకము చెల్లింపగలనయ్యా. నీకేల దయరాదయ్యా, నీకేల దయరాదు మానిని. అయ్యా నీవు పేదరాలవైన మాకేమి, భాగ్యవంతురాలవైన మాకేమి. భాగ్యమున్నను మాకు రావలసిన సుంకము కంటే మేమెప్పుడు ఎక్కువ అపేక్షమింపము. మహాడ ఒకటియు పిండలంబు దండలంబులు ఒక పాతయు మాకిచ్చిన గాని మేము ఈ శవదాహమునకు ఉపక్రమింపము. నన్ను కఠినాత్ముని ఎంచినను సరియే. కులధర్మం బీటంబుచ్చి ఈ రీతి కాటి కాపరితనముతో జీవించు ఈ చండాల దాసునకు కరుణ ఎక్కడివి ఆ కరుణ? హరపద పూజ కుందొలగి అంచజు గొల్చి కులాభిమానం జరగున పెచ్చబెట్టి హరిచందన కీర్తుల కీటబుచ్చి దుఃఖరంబగు వల్ల గాడికి అధికారము వచ్చిన దుష్టముఖికి కరుణదలంబ ఎక్కడిది? ఎవరైనానేమయ్యా తీన రక్షణము తప్పు కాదు కదా. తప్ప మహగడ చెప్పము చావును పారవైచును చూడు. అయ్యో తండ్రి, నీకెంతటి అవస్థ వచ్చిన తండ్రి, నీకెంతటి అవస్థ వచ్చిన తండ్రి. చక్రవర్తి కుమారుడు వైకాడులోని చేరడు నేలకేరడు స్వతంత్రుడు కాకపోవుటివి కదా తండ్రి. అయ్యో నీ ప్రారంభమునకు ఎంతని విలపింతునయ్యా, ఎంతని విలపింతును. మానిని, నీవు ఎంత ఏడ్చినను సరియే నేను కరుణింపజాల. నీ ఉదంతంబంతయు కడు అద్భుతముగా ఉన్నది. చనిపోయిన ఈ బాలుండెవడో మహారాజు కుమారుడైనట్లు నీ ఏడ్పు వలన తెలియవచ్చుచున్నది. నీవు నిజముగా రాచదేవేరి అయినచో మాకియ్యవలసిన సుంకంబు నీ వద్ద లేకుండునా? అయ్యా కాలవైపరిత్యముచే ఉత్తమ పదవిని బాసి నేనిప్పుడు శరీరం మాత్రం విభవనై ఉన్నానయ్యా. మీకు ఇది వరకే విన్నవించుకుంటుంది కదయ్యా. ఎందులకయ్యా దయలేదు మీకు? దయ చూపించు తండ్రి, దయ చూపించండి. ఇప్పుడు నీ వద్ద ఉన్న విభవము శరీరం మాత్రమే కాదు, బాగా ఆలోచింపుకునుము. ఆలోచించుకున్నట్టుకు నా వద్ద ఏమీనూ లేదయ్యా, ఏమీనూ లేదు. నీ వద్ద ఏమీను లేదా? ఏమీనూ లేదయ్యా. ఆ ఉన్నదానినే ఏ వెలకైనను తెగనమ్ముకున్నట్టుకు నా వద్ద ఏమీనూ లేదయ్యా. బాలసూర్య ప్రభాకలితంపై వెలుగొందుచున్నయది. బాలసూర్య ప్రభాకలితంపై వెలుగొందుచున్నదా? ఏమీను లేదా? లేదయ్యా. ధనము పయనలో నడంగిను సముద్ర కాంతులి రెండల మనయం బందిశలం స్వదీయదల సీమలం బాలసూర్య ప్రభాకలితంపై వెలుగొందుచున్నయది. అది మాంగళ్యంబుగా బోలు, అది మాంగళ్యంబుగా బోలు, అది మాంగళ్యంబుగా బోలు. దానినే ఏ వెలకైన జగనమ్ము నీ సుతునుగై ఎజ్జెంటినన్ చెల్లదే. అయ్యో దైవమా, అయ్యో దైవమా, రెండవ సురజ్యేష్ఠుడు గోశిష్ట మహర్షి ప్రభావముచే నా పతికి దక్క నిలకు గోచరము గారి నమ్మక సూత్రము
అప్పుడే నీకు నూరేండ్లు నిండినవా అయ్యా? అప్పుడే నీకు నూరేండ్లు అయినవా? నిర్భాగ్యుడనై ఈ దౌర్భాగ్యపు కాటికాపరితనముతో జీవించు నేను నీకిప్పుడు ఏ విధముగా సహాయపడగలను దేవి? నీవెట్లనేను మీ దొరసని కడకేగి మా స్వామికి ఇవ్వాల్సిన సుంకము రాబట్టుకుని రెమ్ముదేవి శీఘ్రముగా పోయి అంతగనక పొలమారుని కలేవరము నేను చూసుకుని చుంటాను. కలకలము అయ్యో రాజు వచ్చుచున్నారే. అయ్యా ఈమె సుశాంతి ఈ చేసే గణించమని రాజాజ్ఞ. ఎక్కడా శిశుంత్రి? ఆమెయే. ఈమెయా? మీరు నేరస్థాపయ్యనందు పొరపాటు పడలేదు కదా? శేషు అదే కరవాలము. దేవి నీవు శిశుహంత్రివా? అది ఎట్లు? అట్లు మీ చేసెలవందుకుని పోవచ్చుండా దారిలోని ఒక బాలుని శవము నా కాలికి తగిలినది. స్వామి అంతమతి చెల్లించిన దారుడై ఆ కలేభరం మన కుమారునదేమో అని పరికించుచుండ యమకిక్కరుడు బోలిని రాజబట్టల చోటికి వచ్చి పోసి నిర్భాగ్యురాల రాజబడ్డ నేల చంపితమని నన్ను కొట్టుచు రాజ్య సాన్నిధ్యమునకు కొనిపోవా అతడు నా శిరస్సు కంటిపోవని ఆజ్ఞాపించినాడు. అది ఏ అకటకట నేడు ధర్మమునకు ఎంతటి కానికాలము సంభవించినది. తన చిత్తంబు మెప్పింపవలయనని సేవకులు ఎవరిపైన నేరం ఆరోపించి తన ఎదుట నిలిపిన తోడనే ఇది న్యాయమో ఇది అన్యాయమో నువ్వు విచారింపకుండకయే నిరపరాధులను సరపరాధులకు చేసి శిక్షించుచుండిన ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి. కాంతా కాంతా జగదేక పావనివి ఈ అన్యాయపు నింద నీకా కల్పించుట రాజుని దయుడే యోగ్యాయోగ్యములు చూడడే లోకంబంతయు అస్తమించనే దయాలుండైన ఆ దేవుండు లేడే కాపాడగను. మానిని గతమెల్ల మరచి పొమ్ము అడిల పలుపు ఏకాగ్రత హృదయ వృత్తి భక్తి కడసారి గతమెల్ల మరచిపోము. స్వామి ఇది నా కడసారి ప్రార్థన. దేవి ఖండితులైన అపరాధ రక్తంతో ఎర్రనయ్యున్న ఈ ఉద్దేశాలను ఇంకా ఆరోహించు దేవి.
మాకు తొలగి పొమ్మింక మా తలపు వీడి మానిని కంట రక్తమును సరిచూడగలవు నిత్యలదగును సత్యమునకై శ్రీ హరిశ్చంద్రు వంశమందరించడుగాక శ్రీహరుని మీద మనసు గురి చేసి ఆ చంద్రమతి త్వరియ ఖండమర్పింపుని పతి ఖడ్గమునకు. హరిశ్చంద్ర ఆగు ఆగము, నీ గురువే గెలిచిన మేమే ఓడి. అయ్యా, గురువేమో జయమేమో మాకు తెలియదు మహాత్మా. నేను మాత్రము నా పూనిక మానను. విడచితి రాజ్యమైనను సరవిన్ కుల కాంతనైనా కన్న ఈ కొడుకునైనా హరిశ్చంద్ర అదిగో అది చూడము, నీ సత్యములకు పార్వతి ప్రత్యక్షమయ్యారు. ఈ కుమారుడు ప్రత్యక్షమైనారు చూడు. హర హర మహదేవ శోభో శశిధర పురహర మమ బ్రావగరావా కావగరావ కైలాసవాస కావగరావ కైలాసవాస జాగేలనయ్యా జాగేలనయ్యా ఓ విశ్వనాథ జాగేలనయ్యా ఓ విశ్వనాథ కావగరావ కైలాసవాస. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర పార్వతీ రమణ కైలాస నివాస. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. భక్తుల మౌము రోవగరావా భక్తుల మౌము బ్రోవగరావా సత్యమే శివమనే నోమితిమయ్యా సత్యమే శివమనే నోమితిమయ్యా శివమే సత్యమని కొలిచితి మయ్యా కావగరావా కైలాసవాస జాగేలనయ్యా జాగేలనయ్యా ఓ విశ్వనాథ జాగేలనయ్యా ఓ విశ్వనాథ కావగరావా కైలాసవాస. హర హర మహాదేవ శంభో శశిధర పురహర మమ బ్రావగరావా
ఆ, ఆ, ఓ శాంతి శాంతి శాంతి